సార్ మీ పేరు? నా పేరు సయ్యద్ ఉమర్ సార్. చెప్పండి, ఏం చేస్తారు? ఈవెంట్ ఆర్గనైజింగ్ అండి. ఈవెంట్ ఆర్గనైజింగ్. ఎట్లా ఉంది ఇప్పుడు జగన్ గవర్నమెంట్ ఎట్లా ఉంది? రేపు 24లో ఎవరు సీఎం అయితే బాగుంటుందని మీరు? జగన్ గవర్నమెంట్ గురించి మాట్లాడుకోవడం అనవసరం సార్. అసలు ముందుగా మనం మాట్లాడుకుంటే, ఎందుకంటే ఈ జగన్ గవర్నమెంటు మాకు 10 పైసలు ఇచ్చి మేము సంపాదించిన దాంట్లో 100 రూపాయలు లాగేస్తున్నాడు సార్. ఫస్ట్ నేను ఒక ఇంటికి వెళ్ళి ఒక ఈవెంట్ మాట్లాడితే 1,00,000 రూపాయలకి అయ్యేది ఈవెంటు. మొత్తం పోగా ఒక 30,000 40,000 మిగిలేది. అదే 1,00,000 రూపాయలు ఈవెంట్ ఇప్పుడు చేస్తుంటే తిరిగి 10,000 పోతున్నాయి. ఎక్కడికి పోతున్నాయో అర్థం అవుతలేదు. నేను కొన్న ప్రతి మెటీరియల్ కూడా అప్పుడు ₹10 కొనేవాడిని, ఇప్పుడు ₹1 కొనవలసి వస్తుంది. నేను లాస్ట్ టైము 1 లీటర్ నూనె 200 కొన్నాను. నాకు అర్థం అలా 200 ఎందుకంటే అంటే ఏం చేయమంటారు అంటారు. అలాగే ప్రతిదీ ఒక చికెన్కి వెళ్ళాను 200 చికెన్ కేజీ. మొన్న కోడిగుడ్డు 8 రూపాయలు. కోడిగుడ్డు కర్రీ వండుదామని చెప్పేసి కోడిగుడ్డు కొందామని వెళ్తే 8 రూపాయలు ఒక గుడ్డు. అంటే ఈ రేట్లు పెరగడం అనేది జగన్ గవర్నమెంట్కి సంబంధం ఉందంటారా? ఇది ఎందుకంటే ఇదంతా కమిషన్ సార్. ఇది ఇప్పుడు నేను ఒక వ్యాపారం చేస్తున్నాను, నేను కమిషన్ ఇస్తే చెయ్యాలా? చిన్న చిన్న వ్యాపారాలు అంటే పర్లేదు. ఓ పెద్ద వ్యాపారంగా వెళ్ళాను అనుకోండి, 1 కోటి 2 కోట్లతో వ్యాపారం పెట్టాను అనుకోండి, లోకల్గా నాయకులు వచ్చేస్తారు, నువ్వు 2 కోట్లు పెట్టి పెడతావు నాకేంటని. వాళ్ళు కమిషన్ ఇవ్వాలా, ఇవ్వకపోతే పెట్టనివ్వరు. అప్పుడు నేనేం చేస్తాను, నా కోడి గుడ్డు పెట్టినా పెట్టకపోయినా దాన్ని 2 తగిలించి గుడ్డు పెట్టింతాను. అప్పుడు ఏం చేయాలి, 10 రూపాయలకి అమ్ముతాను. వీడికి ఇవ్వాలి కమిషను, లేకపోతే నేను తినేసాను అంటాడు. మా తాతలు ఆస్తి అమ్మేసి వీడికి ఇవ్వాలి. లేకపోతే అందుకునేనండి. మీరు చేసే బిజినెస్లో ఎవరైనా కమిషన్ తీసుకుంటున్నారా? మేము చేసే బిజినెస్లో కాదు సార్, డైరెక్ట్గా లాగేస్తున్నారు. బిజినెస్లో నేను చేసేది ₹1,00,000 రూపాయల బిజినెస్, నా బిజినెస్లో తీసుకోవట్లేదు, నాకు డైరెక్ట్గా నేను పర్చేస్ చేసే దాంట్లో లాగేస్తున్నారు. పప్పు 150 రూపాయలు 120 రూపాయలు కొన్న రోజులు ఉన్నాయి. 35 40 రూపాయలు కొనేవాడిని. అదే ప్లేటు 80 రూపాయలకి ఇచ్చాను. ఇప్పుడు కూడా 80 రూపాయల ప్లేటు. 120 రూపాయలు పప్పు కొన్నాను, 80 రూపాయల ప్లేట్ మిల్స్. అప్పుడు 30 రూపాయల ప్లేట్ ఉండేది, 80 రూపాయల మిల్స్. ఇప్పుడు 120 రూపాయల పప్పు ఉంది, 80 రూపాయల మిల్స్. ఇప్పుడు ఈయన వచ్చాడు కాబట్టి మాకు ఎలాగుందంటే, ఆ రోజులు గడితే చాలరా దేవుడా, ఈయన ఎప్పుడు ఎలక్షన్ పెడతారా, అప్పుడు ఈయన్ని తరిమి కొడదామని ఎదురు చూస్తున్నాం సార్. మేము ఏం చెప్తారు? చంద్రబాబు నాయుడు వస్తే ఎన్ని తగ్గిపోతాయని, మళ్ళీ వెనక్కి వచ్చేస్తాయని గతంలో లాగా ఉంటుందంటారా? వస్తాయి సార్, మాకు ఆ నమ్మకం ఉంది. ఎందుకంటే మన రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆదాయం తగ్గిపోయింది. ఎలాగ ఆదాయం తగ్గిపోయిందంటే, ఒక కంపెనీ లేదు, వ్యవసాయమా ఎక్కడిది అక్కడే ఉంది, ఏం పెరగలేదు. ఇప్పుడు ఒక కంపెనీ వస్తే మొత్తం మీద మన రాష్ట్రానికి ఆదాయం వస్తుంది. ఆదాయం వస్తే ఆ ఆదాయంలో ఏదైనా ఖర్చు పెడతారుగా. పెరిగే వస్తువులు ధరలు పెరిగాయి, ఆగుతాయి కదా, కొంచెమైనా ఆగుతాయి. ఇప్పుడు 100 రూపాయల నూనె ఉంది, గవర్నమెంట్కి ఆదాయం వస్తుంది, ఈ 100 రూపాయలు సబ్సిడీ ఇవ్వచ్చుగా. మన రంజాన్ తోఫా ఉండేది, తీసేసాడు ఆయన. ఏం చెబుదాం, తీసాడు, రంజాన్ తోఫా తీసాడు. దుల్హన్ పథకం ఉండేది, ఎంత బాగుండేదో. మాదంతా లేబర్ ఎక్కువ మా సైడు. పెళ్లి చేసుకుంటే 50,000 రూపాయలు పెళ్లి చేసుకుని మర్నాడు పడేది, అది తీసేసాడు. ఎప్పుడుకో ఎంక్వైరీ అంటాడు, లేదా ఇంకేడేదో అంటాడు, ఇంకేడేదో అంటాడు, ఎప్పుడుకో ₹1,00,000 రూపాయలు వేస్తున్నాడు. అది కూడా 100 మంది పెళ్లి చేసుకుంటే 3 4 పడుతున్నాయి. మరి ఇలాగైతే సామాన్యుడు బతకడం కష్టం కదా సార్. అదే చంద్రబాబు నాయుడు గారు వచ్చారనుకోండి, అన్నిటికీ మెరుగుగా ఉంటుంది. ఆయన చేసే ప్రతి పని కూడా పేదోడికి సహాయంగా ఉంటుంది.